అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే బాగా వేడిగా ఉన్నాయి. అది కాకుండా ఐపీఎల్ కన్నా బెట్టింగ్లు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద వేస్తున్నారంట. ఇది ఏ మేరకు వాస్తవం? వాస్తవం అండి. నేను ఇది చెప్పొచ్చో చెప్పకూడదో బాహాటంగా తెలియదు, కానీ నేను చూశాను కూడా. ఎందుకంటే ఎలా ఎలా ఉంటాయో తెలుసా? ఫస్ట్ బెట్టింగ్లో రకాలు చెప్తున్నాను, ఓన్లీ పొలిటికల్గా. ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్ ఎలా ఉంటుంది? ఏ పార్టీ గెలుస్తుంది, అదే ఏ టీం గెలుస్తుంది అని ఉంటుంది. ఇంకొంచెం డీప్గా వెళ్తే పలానా బ్యాట్స్మెన్ ఈరోజు 3 సిక్స్లు కొడతాడని, పలానా బౌలరు ఇన్ని వికెట్లు తీస్తాడని ఉంటాయి. ఇంకా డీప్గా వెళ్తే ఏ బాల్కి ఏ రన్ కూడా ఉంటుంది. తెలుసా మీకు? తెలుసు సార్. భయంకరం అది నిజంగా. మరీ అంటే వీళ్ళు కరెక్ట్గా కొన్నిసార్లు మ్యాచ్ అవుతుంటాయి, సింక్ అవుతుంటాయి దానికి బెట్టింగ్ కిన్ను రన్ అవుతున్న మ్యాచ్కి. నిజంగా వాళ్ళు ఫిక్స్ అయ్యారా లేదా వీళ్ళు దూరదృష్టితో ఇంట్యూషన్తో చెప్తున్నారా అనేది నాకు డౌట్ కొడుతుంటుంది. అంటే గుడ్డు ముందా పిల్ల ముందా ఏది వాస్తవం అన్నట్టు. సో ఇప్పుడు రాజకీయాలు కూడా అదే. ఎలా ఉంటాయంటే ఫస్ట్ మా అభ్యర్థి గెలుస్తాడనో బెట్టింగు, తర్వాత ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తాడనో బెట్టింగు, తర్వాత ఇన్ని నుంచి ఇన్ని సీట్లు వస్తాయి మొత్తం ఓ బెట్టింగు, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది బెట్టింగు, మా అభ్యర్థి మంత్రి కూడా అవుతాడన్న బెట్టింగు. అర్థమవుతుందా? తర్వాత మా మొత్తం మీద ఇన్ని అభ్యర్థులు గెలిచినా కూడా మళ్ళీ అక్కడ లోక్సభకు వచ్చేసరికి ఈ అసెంబ్లీ నియోజకవర్గం మీద ఎంత రేంజ్ వస్తుంది బెట్టింగు, ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద మా వాడిదే రికార్డ్ అవుతుందన్న బెట్టింగు. చూడండి ఎన్ని చెప్పాను. నాకు తెలిసినవి 7, ఇంకా 70 ఉంటాయి. అంటే ఇవి ఏంటంటే కొంతమంది మిత్రులు, కొంతమంది వీరాభిమానులు, మీరు నమ్మరు. ఒకసారి ఇలాగే ఒక బై ఎలక్షన్కి సంబంధించి నాయకుడు 5 lakhs మినిమం మెజార్టీకి నాతో చదువుకున్న ఒక ఉద్యోగి, అంటే ఇది ఆల్మోస్ట్ మీకు ఎలా చెప్పాలి, ఒక 15 ఏళ్ళ కిందట మాట. నాతో చదువుకున్న ఉద్యోగే 3 లక్షలు పెట్టాడు బెట్టింగ్. ఎంత? 3 లక్షల మెజార్టీకి 3 లక్షలు. బట్ ఆడు నాయకుడు 5 లక్షలతో గెలిచాడు అనుకోండి మెజార్టీ, అది పక్కన పెట్టండి. ఆ ధైర్యం చూడండి అసలు. ఎందుకురా ఎంత పిచ్చి అని అంటే, లేదురా మావాడికి వెళ్ళాల్సిందే. వాడు ఒక అప్పుడు మా శాలరీస్ అప్పుడు ఎంత అండి, 15,000 20,000 అట్లాంటి శాలరీస్లో ఉన్నాడు. ఆడు మీడియా మిత్రుడే, వాడు జస్ట్ అట్లా స్క్రోలింగ్ టైప్ చేసే మిత్రుడు సంథింగ్. మరి అంత స్థాయి పెడితే ఎట్లా ఉంటుంది చూడండి పిచ్చి అనేది కదా. సో అలాగా ఇంకా అప్పటికే సాఫ్ట్వేర్లోను బిజినెస్ మ్యాన్లు పెద్ద పెద్దగా సెట్లో ఇంకెంత పెట్టి ఉండొచ్చు. ఇది 15 ఏళ్ళ కిందటే ఒక సామాన్య ఉద్యోగి 3 లక్షలు బెట్టింగ్ కాస్తే ఇంకా ఊర్లలో ఏ స్థాయిలో ఉంటుంది? మీరు జనరల్గా చాలామంది ఏమనుకుంటుంటే సిటీలో వాళ్ళకి బాగా తెలుసు అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ సిటీలో కన్నా పల్లెటూరులో వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ మనకు సిటీలో ఉన్న వాళ్ళకి ఉండదని నా అభిప్రాయం. ఇది నమ్ముతారా మీరు? ఎందుకంటే సిటీస్లో ఉండే వాళ్ళకి కల్చర్ పరంగా, సబ్జెక్టు పరంగా, బుక్లో చదువుకున్న మ్యాటర్ పరంగా ఉండే నా సబ్జెక్టే, కానీ ప్రతిదీ లైవ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. బట్ పల్లెటూరు వాడు అలా కాదు. ఆడ అవసరం అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొచ్చి సిటీలోకి వస్తాడు. ఒరే పబ్కి వెళ్ళాలనుకుని వచ్చాను రా, వచ్చి ఫ్రెండ్ రూమ్లో జోకర్ నేను చాలామంది చూశాను. అరే పబ్ అంటే బాగుంటుందంట, ఆడ ఒక 20,000 తీసుకుని వస్తాడు. ఏరా అంటే ఎప్పుడు చూడలేదురా, పబ్కి వెళ్ళాలిరా, క్యాసినోకి వెళ్ళాలిరా, ఆడాలిరా, వచ్చానుగో దీంతో అవగొట్టేసి వెళ్ళిపోతాను. ఆ 2-3 రోజులు సెలబెట్టుకుని వచ్చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఊర్లో ఏంటంటే వాడు ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటుంటాడు, లేదంటే వ్యవసాయం చేసుకుంటుంటాడు. బట్ వాడికి నాకు తెలిసిన ఒక బ్యాచ్ ఉండేది వైజాగ్ ఉన్నప్పుడు. వాళ్ళు ఏంటి తెలుసా, ఫాదర్స్ బిజినెస్ మ్యాన్లు అయితే వాళ్ళ పిల్లలు బిజినెస్ మ్యాన్లు. ఒకడు మెడికల్ షాపు, ఒకడు కిరాణా షాపు, ఒకడు జనరల్ స్టోర్సు, ఒకడు జ్యువెలరీ షాపు. వీళ్ళు నలుగురు తాలూకు పిల్లలు కూడా ఒకే క్లాస్మేట్సే. బట్ నాకు వాళ్ళు జూనియర్స్. వాళ్ళ నలుగురు ఒక సర్కిల్ అనమాట. ఆ నలుగురు బెట్టింగ్లు చేస్తారు. నలుగురు ఒకేసారి ఆ షాప్లో కూర్చున్నప్పుడు నాన్న ఎంతో ఇస్తారు కదా, లేదంటే షాపులో కొద్ది ఎరకేయడం లాంటివి చేస్తుంటారు. అట్లా చేసి ఒక దగ్గర పెట్టి ఒకేసారి నలుగురు బ్యాంకాక్ వెళ్ళిపోతుంటారు. ఒకేసారి నలుగురు హైదరాబాద్ వస్తారు. వచ్చి ఒరే ఇక్కడ ఏదో పబ్ ఉందంట బాగుంటుందంట, వెళ్దాం అనుకుని వచ్చావరా. ఇట్లాగే అరే గోవా పోతున్నారా,
అరే మొన్న ఇప్పుడు కాశ్మీర్లో అంతా బాగుందంట కదా, మొత్తం 370 ఆర్టికల్ తీసారు బాగుందంట కదా, మొన్న కాశ్మీర్ వెళ్ళారు. ఇట్లా అలాంటి వాడికి నాలెడ్జ్ మనం ఎందుకు పనికొస్తాం చెప్పండి. వాడు ఏదైనా చెప్తాడు, ఎందుకు ఫ్లైట్లో అది కాంపెన్సేషన్ ఇస్తాడు కదా, వాడు తిరిగి చెప్తున్నాడు ఫ్లైట్ ఉడియమ్మ ఇడికి ఆడు చెప్తున్నా, నీకు అర్థమవుతుందా? వాడు వెళ్ళడమే కాక చుట్టుపక్కల కూడా ఎడ్యుకేట్ చేస్తాడు. అక్కడ రచ్చబండి మీద కూర్చుంటారు ఈవినింగ్, కూర్చొని అరే ఏంట్రా ఇది ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ ఉంది కదా, లేదురా సిఎస్కే వాడికి జస్ట్లో ఛాన్స్ మిస్ అవుతుంది చూడంటాడు, లేదురా మళ్ళీ ధోనియే కొడతాడురా, లేదంటే ఈసారి ముంబై ఇండియన్స్ వస్తాడు. ఆడు సింగిల్గా నోటి మీద లెక్కలతో చెప్తాడు. సో ఇంత అవేర్నెస్, ఇంత పాష్ కల్చర్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో మరి బెట్టింగ్, ఐపీఎల్ కూడా పొలిటికల్ బెట్టింగ్ ముందు జూజూబీ ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఇప్పుడు ఐపీఎల్ బాల్ టు బాల్ అందరికీ తెలిసింది, బాల్ టు బాల్ బెట్టింగు, టీమ్ టు టీమ్ బెట్టింగు. చిన్నప్పుడు మేము కూడా సరదాగా బాల్ టు బాల్ బెట్టింగ్ ఆడుకున్నాం. మేము ఓడిపోతే మా బాల్ ఆడికి ఇచ్చేస్తాం, ఆడికి గెలిస్తే ఆడి బాల్ మాకు ఇచ్చేయాలి. ఇంకొంచెం పెద్ద బ్యాటింగ్ అయితే బ్యాటు, అప్పుడులో కేజీ బ్యాట్ అని ఎస్జీ బ్యాట్ అని ఉండేవి. అరే అప్పుడులో బ్యాట్ అది 4-5 వేలు చాలా ఎక్కువ, అందరూ చందాలు వేసి కొనుక్కున్నవే. ఓడిపోతే మన బ్యాట్ అడిగి ఇచ్చేయాలా, కానీ అలాగే బ్యాటింగ్లు ఉండేవి సరదా. అప్పుడు మనిషికి 50 రూపాయలు 60 రూపాయలు అలా పడేది షేర్లో. అంటే చెప్తున్నాను, అలాంటి బెట్టింగ్లు ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయాయండి? లక్షలు, కోట్లు, పొలాలు, తాకట్లు. అదేదో కాదేది కవితకి అనర్హం అన్నట్టు కాదేది బెట్టింగ్కి అనర్హం. పెళ్ళాలు పుస్తుల తాడులు, ప్రతిదీ బెట్టింగే. ఇంతకుముందు తగ్గిపోయింది. ఇంతకుముందు రిలీజ్ సినిమా కూడా అలాగే ఉండేది పిచ్చి, మీకు తెలుసా? ఒక్కొక్కటి సైకిల్ తాగడ పెట్టేసేవాడు బ్లాక్లో టికెట్ కొట్టడానికి, ఒక్కొక్కటి చైన్ తాగడ పెట్టేవాడు. అట్లా కూడా చిరంజీవి సినిమా రిలీజ్ అయితే అలా ఉండేవి. అలాగా ఇప్పుడు బెట్టింగ్ అనేది చాలామందికి సైడ్ ఇన్కమ్ కూడా అయిపోయింది. అయితే అందులో బాగుపడిన వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ. ఇప్పుడు క్యాషినో కూడా బెట్టింగే కదా, ఊహాజనితం అంతే కదా, ఊహించి చెప్పేదే బెట్టింగ్ అంతా కూడా. క్యాషినో కూడా అంతే, ఈ నెంబర్ మీద 10 అంటాడు, ఆ నెంబర్ మీద 20 అంటాడు. ఇప్పుడు అది కూడా మా నాయకుడు ఇంత మెజార్టీతో గెలుస్తాడు, ఇది బెటరా, నీకు నాకు బెటరా. అది ఎలా వస్తుంది అంటే ముందు పొలిటికల్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది, అది ఆర్గ్యుమెంట్లోకి వెళ్తుంది, ఆర్గ్యుమెంట్ బికమ్స్ బెట్టింగ్. బెటరా నువ్వు ఎంత, మా వాడు 3 లక్షలు మెజార్టీ రా, 1,00,000 దాటదురా అంటాడు. ఇంకొకటి ఏమంటాడు తెలుసా, మీ వాడు 3 లక్షలు అన్నావు కదా, నేను ఏది ఎవడు గెలిచా 3 లక్షలు రాదంటున్నా, అది ఒక్కటే కడతాంట్రా అంటాడు. అలా కూడా ఉన్నారు. అది సింపుల్ బెట్టింగ్ కదా అది. అయితే 3 లక్షలు 2,99,000 వచ్చినా ఈడే గెలుస్తాడు కదా. అలాంటి బెట్టింగ్లు చాలామంది అంటే ఈజీ బెట్టింగ్లు కడుతుంటారు ఎక్కువగా నష్టపోకుండా. మొన్న కూడా ఇట్లా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వచ్చి మామ మొన్న బెట్టింగ్లు పోయిందిరా, ఎంత పోయిందిరా అంటే ఎంతరా, ఒక 60,000 పోయిందిరా. ఏముందిరా నెక్స్ట్ చూడరా 1,20,000 అవుతున్నా ఆడి నుంచి అని అంటాడు. ఏమిటి ఇలాంటి సిల్లీ అన్ని ఊరికే. లేదంటే ఒక సిట్టింగ్ వేసుకుంటారు, ఒక మందు పార్టీలో మాట. అరే ముందు ఏముంటారు, అరే నువ్వు ఇస్తే నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి, నేను ఇస్తే నీ పార్టీ ఇవ్వను. అది అలా ముదిరిపోతుంది ఆ డిస్కషన్ ఆర్గ్యుమెంట్లో. అది లక్షలు కోట్లలోకి వెళ్ళిపోతుంది. మొత్తం ఓవరాల్గా చూస్తే ఎన్ని కోట్లు, నాకు తెలిసి ఒక రాష్ట్ర బడ్జెట్ని శాసించే దీనికి అయిపోతుందేమో అనిపిస్తుంది కదా. అంటే నా అనుభవం నేను చూసి నేను చెప్తున్నాను, మీకు కూడా అలాంటివి ఎదురుపడే ఉంటాయి చాలా వరకు. సిల్లీగా ఎలా ఉంటుందంటే, అరే చదువుకున్న రోజుల్లో అరే నువ్వు ట్రీట్ ఇవ్వాలరా, లేదా నేను నీకు ట్రీట్ ఇవ్వాలరా, ఇలా సరదాగా ఉండేవి బెట్టింగ్లు. ఇప్పుడు అలా బ్లాక్స్ మనీ మేక్స్ మెనీ థింగ్స్. కాబట్టి ఐపీఎల్ కూడా ఎందుకు పనికిరాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేడి అలాగుంది రాజకీయ, ఒకవైపు ఎండలు, ఇంకోవైపు ఈ వేడి, మరోవైపు బెట్టింగ్ వేడి. అసలు చిన్నపిల్లలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పిల్లలు కూడా బెట్టింగ్లే. ఎందుకు? వాడు ప్రెస్టేజ్, మా నాన్న ఎలాగైనా గెలుస్తాడు రా, వాడికి ఓడిపోదని తెలిసినా కూడా తగ్గడాడు. వాడే ముందు బెట్టింగ్ కాయిపోతే ఏమవుద్ది, అమ్మ మీ నాన్న గెలవరు రా, అందుకే నువ్వు బెట్టింగ్ కాయట్లేదురా అంటాడు వీడి పక్కనోడు. ఆడ ప్రెస్టేజ్ మీద ఏమో పోతే పోయిన నుంచి కట్టేస్తూ ఉంటాడు. అట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చూద్దాం ఈ బెట్టింగ్ రారాజులు ఇదంతా అయిపోయిన తర్వాత మనకి June 4 ఇవన్నీ మ్యాటర్ బయటకు వస్తుంది, June 4 ఈవినింగ్. అంతవరకు లెట్ మీ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.